రాష్ట్రానికి పనికిమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని, ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క మాట కూడా నెరవేర్చలేదని మాజీ మంత్రి మరియు సనత్ నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఈనాటి ముఖ్య అతిథి మన 6 అడుగుల బుల్లెట్ హరీష్ అన్న గారికి, మన హైదరాబాద్ వాటర్ వర్క్స్ సివిలియన్స్ కామ్గార్ యూనియన్ గౌరవ అధ్యక్షుడైనటువంటి పెద్దలు పల్ల రాజశేఖర అన్నకు, మాజీ మంత్రివర్యులు పెద్దలు మైకునల్లి గారు, యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎల్లమయ్య గారు, శ్రీనివాస్ గారు, వెంకటేష్ గారు, లక్ష్మీనారాయణ గారు, జమీల్ గారికి, అదేవిధంగా ఉద్యోగస్తులకు, మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ నమస్కారాలు. అందరం ఒకటే సబ్జెక్టు మాట్లాడితే ఫైనల్గా హరీష్ అన్న కూడా అదే సబ్జెక్టు మాట్లాడారు. సబ్జెక్ట్ ఉండదు. అయితే ఈరోజు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సివరేజ్ కానీ 2013 అంటే తెలంగాణ రాష్ట్రం వస్తున్నటువంటి సందర్భం నాకు ఇక్కడ వాటర్ వర్క్స్ లో అనేకమైనటువంటి అనుబంధాలు చాలా యూనియన్లు చూసిన. ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు హరీష్ అన్న ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ హరీష్ అన్న కమిట్మెంట్, హరీష్ అన్న ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న తన ఏ కమిట్మెంట్తో పనిచేస్తాడో ఆ రోజు ఇక్కడ పోటీ చేసినప్పుడే నేను అనుకున్న కరెక్ట్ మనిషి మీకు దొరికిందని చెప్పి ఆ రోజు మీరు అందరు గెలిపించిన తర్వాత మీ అందరు అదృష్టం కొద్ది తెలంగాణ రాష్ట్రం వచ్చింది, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఏమైతే మనం సాధించుకున్నామో హెచ్ఆర్ విషయంలో కానీ, ఎన్ఎంఆర్ విషయంలో కానీ, పిఆర్సీ ఇప్పించడంలో కానీ, 650 మంది రెగ్యులరేట్ చేయడంలో కానీ, మీ 50 ఏళ్ల చరిత్రలో ఏ నాయకుడు ఏ ప్రభుత్వం చేయలేనటువంటి పనిని హరీష్ అన్న చేయించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సరే, ఎలక్షన్లు అన్నప్పుడు అందరూ పోటీ చేస్తారు. నేను వచ్చేటప్పుడు ఆ బోర్డులు కూడా చూసిన. అసలు వాటర్ వర్క్స్ ట్రేడ్ యూనియన్కు సంబంధం లేనటువంటి వ్యక్తి నీకే పొద్దులు చేస్తే అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. మీ జిఎంల దగ్గర నుంచి ఎండి వరకు అనేకమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. రాంబాబు నిరంతరమైనటువంటి కార్మిక నాయకుడు. మీ వాటర్ వర్క్స్ రాకముందు నుంచి కూడా కార్మికుల పట్ల అనేకమైనటువంటి పోరాటాలు చేసి ప్రతి అంశం మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడు రాంబాబు గారు. కాబట్టి ఆయనకు ఎవరితో ఎట్లా పని చేయించుకోవాలి, ఏ టైంలో ఏ పద్ధతిలో పని చేయించుకోవాలో మన ఇప్పుడే పల్ల రాజశేఖర అన్న గారు చెప్పింది. ఆయన ద్వారా ఏం పని జరుగుతుంది, హరీష్ రావు గారి ద్వారా ఏం పని జరుగుతుంది, కేటీఆర్ గారి ద్వారా ఏం జరుగుతుంది, సీఎం గారి ద్వారా ఏం జరుగుతుందో మరి ఆయన అన్ని కోణాల్లో చూసిన వ్యక్తి కాబట్టి మనకు అవన్నీ సాధించుకోగలిగినాం. కరోనాలో సాధించుకోగలిగినాం. నేను అడుగుతున్నా మీ అందరినీ, ఈడ ఉన్న వాళ్ళని, ఈ మీటింగ్కు రాని వాళ్ళని, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తిరుగుతున్న అధికారం వచ్చిన తర్వాత చేసి చూపిస్తాం. మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా,
వాడు చెండా గుంజిళ్ళు, వాడు గుర్తు రాకుండా రమ్మని చెప్పి ఎవడు వస్తాడో చూద్దాం. మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనుక మేమున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, కానీ ఏం కార్యక్రమాలు చేస్తుండ్రు, ఎవరన్నా పట్టించుకునేది ఉందా? ఏ రోజైనా ఎవరితోనైనా మాట్లాడేది ఉందా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తొండలు అంటాడు, గుడ్లు తీసి పోటీలు ఆడుతా అంటాడు. చూసినారా ఎంతమంది ముఖ్యమంత్రులు మనం చూడలే. ప్రభుత్వం అంటే ఎన్ని పనులు ఉంటాయి, ఆ పనుల మీద ధ్యాస లేదు. హైడ్రా అంటాడు, పోయి గరీబోని ఇల్లు కూడా కొడతాడు. మీరు సోషల్ మీడియాలో చూసేది ఆ గరీబోని ఇల్లు కూడా కొడితే తిట్టినది. నేనైతే డైరెక్ట్ పోయి ఉసంసారంలో పడి చచ్చిపోతుంది. సేవ చేసినకి ఇన్ని పూర్తి భాషలు తిప్పించుకునే అవసరం ఉందా? కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏంటంటే పరిపాలన చేత, నేను హరీష్ అన్న మేము మాట్లాడినామో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా రేపు మీ దగ్గరకు వస్తారు, వాళ్ళని ఏమనకండి, మీ అక్కడ చేసుకొని మంచి మెజారిటీతో గెలవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పోలింగ్ రోజు కూడా మేము మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకు ఫోన్ చేయండి.